హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన. ఆయన లండన్కి వెళ్ళాలి అనేటువంటిది ముందే ఫిక్స్ చేసుకున్నారు. కోర్టు నుంచి కూడా అనుమతి పొందారు. కానీ అనుకోకుండా ఆయన లండన్ పయనం అనేటువంటిది వాయిదా పడింది. ఎందుకు వాయిదా పడింది ఏమిటి అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అని అంటే, బుడమేరు పొంగి పొరలటం వల్ల విజయవాడ మునిగిపోవటం, రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, వర్షాలు, వీటి వల్ల రైతుల పంటలు దెబ్బతినటము, ఈ సమస్యలు ఇవన్నీ నేపథ్యంలో ఎంత ప్రజలందరూ సమస్యలో ఉన్నారు కదా, అందుకనే జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటనను వాయిదా వేసుకున్నారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. బయటకు జరుగుతున్నట్టు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు ఆ విధంగా అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంలో ఆయన పర్యటన రద్దు చేసుకోవటం వెనక పాస్పోర్టుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉండటం అనేటువంటిది ఇంకొక ప్రచారం జరుగుతుంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిప్లొమాట్ పాస్పోర్టు ఉంది ఆయనకి. గతంలో దాని మీదనే వెళ్ళొచ్చారు. ఏ దేశాలకు వెళ్ళినా ఆయన సొంత ప్రత్యేకమైనటువంటి విమానాలు వాటిలో. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన పులివెందల ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత కూడా కాదు. ఆయన సాధారణమైనటువంటి పాస్పోర్టే తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆ పాస్పోర్టుకు సంబంధించి ఆయన విజయవాడ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు విచారించేటువంటి కోర్టును ఆయన ఆశ్రయించటం, తాను లండన్ వెళ్ళాలనుకుంటున్నాను, అదేవిధంగా తన కుమార్తెలు అక్కడ ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళతో కలవటం కోసం, వాళ్ళతో మాట్లాడటం కోసం అనేటువంటి దాని మీద వాళ్ళ కుటుంబంతో సహా వెళ్ళేదానికి ఆయన ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు విచారించే విజయవాడ కోర్టుని ఆశ్రయించడం, కోర్టు కూడా ఆయనకి 1 సంవత్సరం పాస్పోర్టు ఇవ్వండి అని కోర్టు కూడా అనుమతించింది. 1 సంవత్సరం పాస్పోర్ట్ ఇవ్వండి, పర్వాలేదు, ఆయన వెళ్ళి వస్తారు అనేటువంటి దాని మీద అనుమతి ఇచ్చింది కోర్టు. కానీ జగన్మోహన్ రెడ్డి నాకు 5 సంవత్సరాల పాటు పాస్పోర్టు కాలపరిమితి ఉండేటువంటి విధంగా పాస్పోర్ట్ కావాలి అనేటువంటి దాని మీద హైకోర్టును మళ్ళీ ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి విషయం అది సోమవారానికి వాయిదా పడింది. మరి సోమవారానికి వాయిదా పడిన నేపథ్యంలో మరి హైకోర్టు విచారించి వాదనలు, జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు ఏం వాదనలు చేస్తారు, సంవత్సరం కాదు మాకు 5 ఏళ్ళు కావాలి, మరి 5 ఏళ్ళు ఎందుకు కావాలి ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు వాదనలు వినిపించేదానికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ఆల్రెడీ ఆయన మీద 1 డజను సిబిఐ కేసులు, 1 డజను ఈడీ కేసులు, ఇతర కేసులు, ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి నేర ఆరోపణల మీద ఆయన మీద కేసులు ఉన్నాయి. అందుకని దాని మీద దర్యాప్తు సంస్థలు కూడా ఇతనికి పాస్పోర్టు 5 ఏళ్ళు ఇవ్వద్దను, ఇప్పుడు ఆల్రెడీ 1 సంవత్సరం ఇచ్చారు కదా, ఇక అంతకు మించి కాలపరిమితి పెంచొద్దను, అసలు పాస్పోర్టే ఇవ్వద్దను, ఇస్తే ఆయన దేశం వదిలి పారిపోతాడు, ఇక రాడని వాళ్ళు ఏం వాదిస్తారో తెలియదు. ఇలాంటి అనుమానాలన్నీ దర్యాప్తు సంస్థలకు వస్తే రావచ్చు. అది ఉండేటువంటి వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ అంచనాలను బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మరి వాళ్ళు ఏం వాదనలు అంటారు, వీళ్ళు ఏం వాదిస్తారు, వాద ప్రతివాదనలు విన్న తర్వాత రాష్ట్ర హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉంది. ఆయనకు 5 ఏళ్ళు పాస్పోర్ట్ ఇవ్వాలా ఆ కాలపరిమితితో, లేదు అని అంటే ఆ పాత ప్రజాప్రతినిధుల కేసులు విచారించే కోర్టు ఇచ్చిన విధంగా 1 సంవత్సరం పాస్పోర్ట్తోనే వెళ్ళి రమ్మని చెప్తారా ఏంటి అనేటువంటి దాని మీద హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దాని తర్వాత ఆ నిర్ణయం తర్వాత మాత్రమే జగన్ లండన్ పర్యటనకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. మరొక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల అరెస్టులు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన దాడికి సంబంధించినటువంటి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ని సిఐడి పోలీసులు ఇప్పటికి అరెస్ట్ చేశారు, కోర్టులో కూడా హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా పడింది. ఇంకా కొంతమందిని కూడా ఆయన సంబంధించి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఇంకా దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వీళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం దాడి కేసులో నిందితులే. వాళ్ళ కోసం వేట కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళటానికి అసలు సూత్రధారి అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి దాని మీద కొంత పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆయన కూడా నిందితుడిగా చేర్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఇంకొక వైపున జరుగుతున్నటువంటి చర్చ.
దీంతో పాటుగా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి సిఐడి పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి కొన్నాళ్ళు ఆయన అరెస్ట్ చేయకుండా కొంత రిలీఫ్ ఇచ్చారు. ఆ రిలీఫ్ ఇచ్చినటువంటిది అయిపోయింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు ఒప్పుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ముందస్తు బెయిల్కి హైకోర్టు ఒప్పుకోవాలి. అందుకని ఇప్పుడు అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి రాజీవ్ అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూముల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఆయన బెయిల్ మీద కూడా బయటకు వచ్చాడు. జోగి రమేష్ని కూడా ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులు, ఇంకా కొంతమంది కోసం సిఐడి పోలీసులు వెతకటము, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతే, లండన్ వరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ సమస్యలు ఉంటే మాజీ ముఖ్యమంత్రి నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ వదిలేసి లండన్ వెళ్ళిపోయాడు అనేటువంటి అపవాదు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకోసమనే ఈ పాస్పోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ 5 ఏళ్ల పాస్పోర్ట్ అడగటము, కొంత దీని మీద జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి. బహుశా మళ్ళీ లండన్ పర్యటన ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది కొద్ది రోజులు.